ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ వద్ద హుండా i20 కారులో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడిలో మరో కారును కూడా వాడినట్లు అనుమానిస్తున్న ఢిల్లీ పోలీసులు ఎరుపు రంగు పోటీ ఎకో స్పోర్ట్ కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు నేడు ఐ అలర్ట్ జారీ చేసి 5 ప్రత్యేక బృందాలతో వేట మొదలుపెట్టారు. ఉగ్రవాదులు i20 కారుతో పాటు మరో ఎరుపు రంగు కారును కూడా వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలోని అన్ని పోలీస్ స్టేషన్లను, పోలీస్ పోస్టులు, సరిహద్దు చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసులకు కూడా ఈ కారుపై సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కేసు దర్యాప్తును కేంద్రం హోంమంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎస్ఏఐఏడీయూ విజయ్ సక్కరే నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక ఐజీ, 2 డీఐజీలు, 3 ఎస్పీ స్థాయి అధికారులతో పాటు డీఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. ఇది ఆత్మాహుతికి దాడి అయి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీనిపై స్పష్టత కోసం 1000కి పైగా సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా కార్యకలాపాలు, మొబైల్ ఫోన్ డంప్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు.